రాకేష్ తల్లిని చూసి చాలా బాధపడుతున్నాం. తెలంగాణ తల్లి కన్నీరు పెడుతున్నది. వాళ్ళిద్దరు ఇక్కడ తెలంగాణకు సంబంధించి రాకేష్ కానీ విజయలక్ష్మి కానీ తెలంగాణ పోరాటంలో ఉన్నది. ఆ పోరాటం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండి మనం ఎంతో కొంత సార్థకత పొందుతున్నామంటే వాళ్ళ త్యాగం కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నటువంటి పాలకులు అక్కడి మన 2 శవాల కొరకన్నా ప్రయత్నం చేసి ఉండేది, కానీ వాళ్ళు ఏమీ పట్టనట్టు ఉన్నారు. కనుక మనం చేయవలసినది ఏంటంటే ఇవి మొత్తం ప్రజల దృష్టికి, రైతాంగం దృష్టికి, విద్యార్థుల దృష్టికి, మేధావుల దృష్టికి తీసుకెళ్తేనే తప్ప మనకు ఈ కగారు కానీ శాంతి చర్చలు కానీ జరగవు. కాబట్టి ఆ రకంగా మనం ఉద్యమాలు ఎట్లా చేస్తే మనం ముందుకు పోతాము, ఎట్లా మనం సక్సెస్ అవుతాము అనేది మన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి సిపిఐ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పాయి. ఆ రకంగా మనం కూడా వాళ్ళతో భాగస్వామ్యమై ఒక ఢిల్లీలో పెద్ద పోరాటం చేయాలా, లేదంటే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలా, ఆ రకంగా మనం అందరం కలిసి కూర్చొని మన కార్యక్రమం రూపొందించుకొని దాన్ని ఆచరణలో పెట్టవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.